చప్పట్లు కొడదాం. మనం వచ్చి ఒకేలా 2 గంటలు 7 గంటలకు వచ్చి ఉండొచ్చు. 5 దినాల నుంచి ఇల్లు వదిలి అనేక ప్రాంతాలు తిరిగి వస్తూ ఉన్నారు. నిన్నటి రాత్రి 1:30కు ట్రైన్ ఎక్కారు. ఇప్పటి వరకు ప్రయాణం చేశారు. మధ్యాహ్నం భోజనం కూడా సరిగా లేదు. అలాంటి పరిస్థితి. కాబట్టి దైవజనుడి యొక్క ఆశను, వారి కోరికను మనం నెరవేర్చాలి. వారు ఎంత ఆత్మీయ తృష్ణ కలిగి ఉన్నారో ఆ ప్రకారముగా మనము కూడా ఓపికతో వాక్యం వినాలి. దైవజనులు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడ్డారు, ప్రార్థించాము, ప్రభు నడిపించారు. అందుని బట్టి ప్రభుకు మహిమ కలిగిన గాక. పాస్టర్ అయ్యగారు ప్రార్థనతో కేక్ కటింగ్ చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా రక్షకుడైన యేసుక్రీస్తును, మీ జనితైక కుమారుడును, లోకరక్షకుడును అగు క్రీస్తును ఈ లోకానికి మీరు పంపించి చీకటిలో ఉన్న లోకానికి వెలుగును ఇవ్వడానికి, పాపాంధకారములో ఉంటున్న లోకాన్ని సజీవ వెలుగు వైపుకు నడిపించటానికి చరిత్రలో మీరు సంభవింపచేసిన ఆ క్రిస్మస్ దినాన్ని బట్టి మీకు వందనాలు. ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన్న ఇలాంటి కార్యక్రమాలు, ఆరాధనలు, సువార్త సభలు, పండగలు, సందడులు అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ స్థానికంగా మా సంఘములో కూడా మీరిచ్చిన ఇలాంటి ఘనమైన ఒక గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ఇది రుచిని, మాధుర్యాన్ని ఇచ్చేదిగా ఎలా ఈ కేక్ ప్రభువా మేము షేర్ చేసుకుంటాం. అలాగే మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తాను మోసుకుని వచ్చిన ప్రేమ, ఆ రక్షణను, ఆ నిత్య జీవాన్ని మాకందరికీ కూడా వారు ఉచితంగా పంపిణీ చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు దేవా. ఇందులో సకల రుచులు ఉన్నాయి. అలాగే మా దైవమైన నీవు ఎన్నో సుగుణాలు కలిగిన వాడవై మా ఆకలిని తీర్చడానికి జీవాహారంగా ఈ లోకానికి వచ్చినందుకు మీకు స్తోత్రాలు. సూచనప్రాయంగా మేము జరుపుకుంటున్న ఈ కేక్ కటింగ్ ఈ కార్యక్రమాన్ని మీరు దీవించమని, మా అందరికీ కావలసిన సంపూర్ణ దీవెనాశీర్వాదాలు మీరు ధారాళంగా దిగనిమ్మని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని వేడుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.